వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనిగి, ఇందాక దేవుడు తక్కమన్నప్పుడు తక్కకపోవడం వల్ల దేవుడిని శోధించడం. ఇక్కడేంటో తెలుసా, దేవుడిని ఒకటి అడిగావు, అది దేవుడు ఇవ్వలేదు, మొత్తం మీద నీకు సనుగుడు మొదలైపోద్ది. నువ్వు అనుకున్నది ఏదో సంపూర్ణంగా జరగలేదు అనుకో, ఈసారి మొహం మాడిపోద్ది. ఇప్పుడు కయ్యను ఏబేలు ఇద్దరు బలి నడిపించారండి. ఎవరి మొహం మాడిపోయింది? కయ్యను మొహం మాడిపోయింది. ఎందుకు? కయ్యను కూడా ఏమనుకున్నాడు, ఏబేలు అర్పణ తీసేసుకున్నట్టు నా అర్పణ కూడా తీసేసుకుంటాడేమో అనుకున్నాడు. అనుకున్నది జరగలేదు. జరగపోయేసరికి ఏమైంది? మొహం మాడింది, సనుగుడు మొదలైంది. మన జీవితాల్లో మనం అనుకున్న ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి దేవుడు, మనం గర్విష్ఠులు అయిపోతాం. దేవుడు కొన్ని మన మంచి కోసమే ఆపుతాడు, దేవుడు కొన్ని మన మంచి కోసమే జరగకుండా చేస్తాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అసలు ఇది ఎందుకు ఆగిందంటావు? ప్రభువా ఏంటి, నాలో ఏమన్నా లోపం ఉందా, లేదా నేను అడగకూడదు అని అడిగానా, ప్రభువా నీ చిత్తం కాని దానికోసం నేను ఏమైనా తాపత్రయపడ్డానా అని నువ్వు దేవుడు పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. అంతే తప్ప సనుక్కోకూడదు. కొంతమంది ఎలాగుంటారంటే ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వస్తారు, అది జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏదో ఆశిస్తారు, అది జరగలేదానికి సరే ఉంటుంది. ఏం దేవుడమ్మా, దేవుడు ఏం చేశాడు? ఏమంటారు? ఏం చేశాడు దేవుడు? ఏమైంది? ఏం మొదలైంది? ఈసారి సనుగుడు మొదలైంది. గుర్తుపెట్టుకో, నీకు మేలైనదే దేవుడు చేస్తాడు. ఒకసారి నేను చర్చిలో విశ్వాసిగా ఉన్నప్పుడే పెద్ద యాక్సిడెంట్ తుని దగ్గర జరిగింది. ఒక యవనస్తుడు పుట్టినరోజుకి బైక్ కొన్నాడంట వాళ్ళ నాన్న. ఇటు 10th అయిపోయిన తర్వాత పుట్టినరోజుకి బైక్ అడిగాడంట, స్పోర్ట్స్ బైక్. ఆ బైక్తో అన్నవరం యువతల డివైడర్ని కొట్టేసి చచ్చిపోయాడు. పేగులు బయటకు వస్తున్నాయి. అరే ఎందుకురా వీడికి అని వాళ్ళ నాన్న కనుక ఆగుంటే, లేదా నాలుగు తిట్టి బైక్ వద్దు ఏమొద్దు నీకు ఇంకా వయసు రాలేదు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంటాను అనుంటే, 16 ఏళ్ళకే బండి కొన్నాడు. ఒకవేళ 18 ఏళ్ళు నిండిన తర్వాత కొనుంటే ఇంకో 2 ఏళ్ళు ఆయుష్కాలంతో ఉంది కదా. లేదా అప్పటికి స్టామినా వచ్చేది కాబట్టి కంట్రోల్ చేయగలిగేవాడు కదా. ఏమైంది? మన దేవుడి ప్రేమ ఈ లోక సంబంధమైన తండ్రుల ప్రేమ కాదు. ఈ లోక సంబంధం తండ్రుల ప్రేమ ఏంటి తెలుసా? మనం నాశనం అయిపోతున్నా సరే వాళ్ళు మన ఇష్టాన్ని నెరవేరుస్తారు. కానీ దేవుడు ఏంటో తెలుసా? నీ ఇష్టం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నువ్వు కోరుకున్నది నేను పాడు చేస్తుంది అనుకుంటే నువ్వు ఎంత గింజుకున్నా ఎంత ఏడ్చినా దేవుడు దాన్ని ఇవ్వడు. మన దేవుడు మంచి దేవుడు. కొన్ని జరగవు మన జీవితాల్లో, కొన్ని ఎంత ప్రార్థన చేస్తున్నా ముందుకెళ్ళవు. దాని విషయంలో నువ్వు ఎక్కువ కంగారు పడిపోయి సనిగాక ఇది ఎందుకు జరగట్లేదని అడుగు. దీనికి నేను ఏం చేయాలి ప్రభు అని అడుగు. దేవుడు ఖచ్చితంగా పరిష్కారం చెప్తాడు. కొంతమంది మారిపోతారు అనుకుంటే దేవుడు దీవించడం, కొంతమంది గర్విష్ఠులు అయిపోతారు అనుకుంటే దేవుడు ఆశీర్వదించడం, కొంతమంది జీవితాల్లో కార్యం చేయడం ద్వారా వారు నష్టపోతారంటే దేవుడు కార్యం చెయ్యడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీకు దేవుడు ఏదో అడిగింది చేయలేదని సనుగుతున్నావా? ఆఖరిగా ఆ కిందన రాయబడిన కొన్ని మాటలు చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ఆ కిందన ఏమన్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఎవరికి? ఇశ్రాయేలుకి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. పాత నిబంధన ఎందుకు పెట్టాడు దేవుడు? వాళ్ళ దృష్టాంతములు అంటే వాళ్ళ చరిత్ర కింద, మనకేమో బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడంట. కాబట్టి కిందన ఒక అద్భుతమైన మాట అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీలో ఎంతమంది నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు? నా భక్తి సరిపోద్ది, నా ప్రార్థన సరిపోద్ది, నా ఆరాధన సరిపోద్ది, నా వాక్యం సరిపోద్ది, నేను పర్లేదు దేవునికి బాగానే ఉన్నాను, దేవుని దగ్గర బాగానే ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నువ్వు నిలబడ్డావా? స్తోత్రం, మంచిదే. కానీ నువ్వు పడిపోయినట్టు కూడా నీకు తెలియదంట. కాబట్టి నువ్వు పడిపోకున్నట్లు ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతిరోజు వాక్యం చదివేటప్పుడు నీతో దేవుడు ఏమన్నా మాట్లాడతాడేమో. మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యం చదవగానే ఇది ఎవరికి పంపిస్తే బాగుంటుంది, ఇది ఎవరికి చెప్తే బాగుంటుంది, ఇది వాళ్ళకి పని చేద్దా వీళ్ళకి పని చేద్దా అరే ముందు వాక్యం నీకు పని చేయాలి కదా. నువ్వు నిలుచుచున్నాను తలుచుకుంటున్నావు, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యము నీ ఎదుట ఉండాలి. వాక్యం చదివేటప్పుడు వ్యక్తిగత వాక్య ధ్యానం ఉండాలి. సేవకులుగా మేము ఇతరులకు వాక్యం చెప్పడానికే ప్రిపేర్ అవుతాం కాబట్టి చాలా వరకు ఇందులో మేము ఫెయిల్ అవుతాం.
కానీ దేవుడు నాతో మాతో మనందరితో కూడా మాట్లాడుతున్న సంగతి తెలుసా? ప్రతిరోజు నువ్వు వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు నిల్చున్నావా పడిపోయావా చూసుకోవడానికి అనమాట. ఇది వాక్యాన్ని ఏమంటాడు? అర్థం. మన మొహం మీద మచ్చలు ఉన్నాయా లేదా, మన క్రాఫ్ట్ కరెక్ట్గా ఉందో లేదా, మన డ్రెస్ కరెక్ట్గా ఉందో లేదా ఎందులో తెలుస్తుంది? మనకి అర్థంలో తెలుస్తుంది. అలాగే మన క్రైస్తవ జీవితం ఎలా ఉందో తెలియజెప్పేది తెలుసా? వాక్యం అనే అర్థం. ఆ అర్థంలో చూసుకున్నప్పుడు ఈ 5 ప్రశ్నలు వేసుకో. ఇందులో నేను విడిచిపెట్టాల్సిన పాపం ఏమైనా ఉందా? దీంట్లో దేవుడు నన్ను ఏదైనా విషయంలో హెచ్చరిస్తున్నాడా? నాకు ఏదైనా వాగ్దానం ఏమైనా ఇచ్చాడా? ఇందులో నేను చేయాల్సిన పని ఏదైనా చెప్తున్నాడా? 5వది, దీని ద్వారా ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నాడా? ఎవరికైనా ఏమైనా చెప్పమంటున్నాడా? ఈ 5 ప్రశ్నలు వేసుకున్నప్పుడు వాక్యం నీకు లోతుగా అర్థమవుతుంది. ఈ 5 ప్రశ్నలు వేసుకుని బైబిల్ చదువు. బైబిల్ చదివేటప్పుడు వీలైతే చిన్న నోట్బుక్ పెట్టుకోండి. ఆ పిల్లలు యవనస్తులు చదువుకునేవాళ్ళు. అప్పుడు నువ్వు ఈరోజు చదివిన ఆ పారాగ్రాఫ్లో నీకు వచ్చిన డౌటు, లేదా నీకు వచ్చిన ఆజ్ఞ, నీకు ఇచ్చిన హెచ్చరిక, నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు దేవుడు మాట్లాడిన పనులు అవి రాసుకుని వాటి కోసం ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఇంకా లోతుగా వెళ్తుంది. అప్పుడు నీవు నిలుచున్నానని తలుచుకోవడం మాత్రమే కాదు, పడిపోకుండా జాగ్రత్త పడతావు. ఈరోజు ఏంటి తెలుసా? ఎలా ఉన్నారండి ఆత్మీయంగా అంటే, ఆల్ రైట్, మేము బాగానే ఉన్నాం. ప్రభు వస్తే ఎత్తబడతారా అంటే డౌటే. ఎలా ఉందండి ప్రార్థనా జీవితం? పర్వాలేదు. వాక్యం పర్వాలేదు. ఆత్మీయంగా పర్వాలేదు. ప్రభు వస్తాడు, ఎత్తబడతావా అంటే తెలీదు. నిజంగా నిలబడ్డవాడైతే ఈరోజు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగే స్థితిలో ఉన్నారా మీలో ఎవరన్నా? అలా లేరంటే అర్థం ఏంటి తెలుసా? తలుంచుకుంటున్నారు నిల్చున్నామని, కానీ పడిపోయే స్థితిలో ఉన్నారు. ఆల్రెడీ పడిపోయిన స్థితిలో ఉన్నారేమో. జాగ్రత్త పడండి, చూసుకోండి. ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు మాట్లాడిన 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నారా? అవి ప్రాథమిక విషయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్కేజీ ఎలిమెంటరీ స్కూల్ పాఠాలు అవి. వాటి గురించి మళ్ళీ చెప్పించుకోకూడదు. అందులోంచి బయటకు వచ్చేయాలా, ఆ రకమైన విగ్రహాల నుంచి బయటకు వచ్చేయాలా, ఆ రకమైన వ్యభిచారం నుంచి బయటకు వచ్చేయాలా, ఆ యొక్క శోధన నుంచి బయటకు వచ్చేయాలా, సనుగుళ్ళ నుంచి బయటకు వచ్చేయాలా. వచ్చి ఏం చేయాలా? నిలబడ్డావో లేదో ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా చెక్ చేసుకోవాలా, పరిశీలించుకోవాలా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.